హలో అన్న నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ ఎన్ఎస్టీఆర్. ట్రావెల్ విత్ సాయితేజ నుంచి ఎన్ఎస్టీఆర్కి అయితే పేరు చేంజ్ చేసిన, అది ఎందుకనే తర్వాత మాట్లాడదాం. అండ్ మనమైతే ప్రజెంట్ మనాలికి వచ్చినాం అనమాట. మీకు జర్నీ వీడియో చూస్తే అర్థమై ఉంటుంది. సమ్వేర్ ఎక్కడికో నార్త్ ఇండియా పోతున్నాం అన్నట్టు మనాలికి వచ్చినాం. ఎందుకంటే హోటల్స్తో టై అయిపోవడానికి మనం ఎన్ఎస్టీఆర్ ట్రావెల్స్ అనేది పేజ్ ఓపెన్ చేసాం ఇన్స్టాగ్రామ్లో. యాజ్ అ ట్రావెల్ ఏజెంట్గా స్టార్ట్ చేసాను అనమాట. అండ్ ఇప్పుడు నేను ఏదైతే ట్రావెల్ చేసిన కంట్రీస్ ఉన్నాయో, సో అప్పుడు పోయినప్పుడు హోటల్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ టై అప్ అయ్యి వచ్చిన. ఆల్మోస్ట్ 10 కంట్రీస్ కనుక మనం డీల్ చేస్తున్నాం. అదొకటే కాకుండా సౌత్ అండ్ నార్త్ పార్ట్ కూడా, రాజస్థాన్ అయినా కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సో ఇవన్నీ డీల్ చేస్తున్నాం అనమాట. అండ్ మన దగ్గర ట్రెక్కింగ్స్ కూడా ఉన్నాయి. ఇండియన్ మోస్ట్ ఫేమస్ ట్రెక్కింగ్స్ కేదార్కాంత, హమ్టా పాస్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మన దగ్గర ఇప్పుడు మనం హిమాచల్ ప్రదేశ్ ఉన్నాం కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. సో మన దగ్గర హిమాచల్ ప్రదేశ్ ప్యాకేజెస్ వచ్చేసి 5,000 నుంచి 13,000 వరకు ఉన్నాయి. ఇంకా మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు, దాన్ని బట్టి ఉంటుంది. సో వీడియో ముందరకు పోతా ఉంటాం, మెల్లమెల్లగా మీకు డీటెయిల్స్ చెప్తా ఉంటాం. అండ్ వన్ మోర్ థింగ్, ప్రజెంట్ మనం December 31st వచ్చినాం, న్యూ ఇయర్ వైపుకి. సో ప్రజెంట్ -2 ఉంది టెంపరేచర్ 31st, బట్ స్నో లేదు. మేబీ ఇంకా 2-3 డేస్ తర్వాత స్నోఫాల్ పడవచ్చు, వెదర్ రిపోర్ట్ చూసుకుంటే. వెదర్ రిపోర్ట్ చూస్తే అదే ఉంది. అండ్ సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇంకా Day 1 మనం జోగిని వాటర్ ఫాల్స్ పోతున్నాం అన్నమాట. అడగలుద్దాం. యాక్చువల్లీ వీడియో Day 2 రోజు ఇస్తున్నా, కొంచెం రూమ్ అంతా గలీజ్ ఉంటుంది, ఎందుకంటే Day 1 రోజు మర్చిపోయినా తీయడం. సో చెక్అవుట్ టైం ఇది, ఇంకా ఎట్లుంటుందో అర్థం చేసుకోండి. సో వాష్రూమ్, వాటర్ ఇచ్చిండు 3 ప్యాక్స్కి. ఇది యాక్చువల్గా నాది, ఇది సింగిల్ మ్యాట్రెస్ ఇచ్చింది. అండ్ వీళ్ళిద్దరికి యాక్చువల్ నాతో మా కజిన్ సిస్టర్స్ వచ్చారు అనమాట. అలాగే మనీషా, ప్రణతిరావు. సో హోటల్ మౌంటైన్ వ్యూ సైడ్ అండ్ బీచ్ రివర్ పక్కన ఉంది. కొంచెం కంపు ఉందని చెప్పిన కదా. అండ్ ఇది బాల్కనీ. మొత్తానికి అదే జోగిని వాటర్ ఫాల్. ఇది వాటర్ ఫాల్ ఉంటుంది, ట్రెక్ ఉంటుంది. ఫుల్ కంప్లీట్ ట్రెక్ చేయలే కానీ హాఫ్ ట్రెక్ చేసినాం. ఎందుకంటే ఫుల్ కంప్లీట్ ట్రెక్ చేస్తే ఎంటైర్ ఒక డే సరిపోతుంది, పైన పోయి కిందికి రావాలి. సో అందుకే ఎట్లయితే చేసినాం కదా. ఇక్కడనే పక్కకు స్ట్రీట్లో మన స్ట్రీట్ ఫుడ్ మ్యాగీ ఉంటే మ్యాగీ ఒకటి ఆర్డర్ చేసాం. స్ట్రీట్ ఫుడ్ కాదు, మౌంటైన్ ఫుడ్ అనుకోరు. ఇక్కడనే స్టాల్స్ పెట్టారు, దానికి బాగుంది మ్యాగీ కూడా. సో దీన్ని సిద్ధు అంటారు, హిమాచల్ ప్రదేశ్ లోకల్ ఫుడ్ అనమాట. అంటే చాలా ఫేమస్ ఫుడ్. ఎవరు వచ్చినా ఇది కంపల్సరీ ట్రై చేయండి. దీన్ని సిద్ధు అంటారు. సో ఇంకా జోగిని ట్రెక్ నుంచి డైరెక్ట్ హోటల్కి వచ్చేసినాం.
ఇంకా బై వాక్ రాగా ఎస్ఎల్ఎస్ కేఫే ఏదో ఉంటే అక్కడ క్యాపచినో మళ్ళీ సిద్ధు ఆర్డర్ చేసి ఎంజాయ్ చేసి వచ్చినాం. అండ్ అప్పుడు ఏదైతే మీకు స్టార్టింగ్లో చెప్పిందో 6,000 ప్యాకేజ్ మనాలి అని, అది ఢిల్లీ టు ఢిల్లీ ఉంటుంది అనమాట. ఢిల్లీలో పిక్ చేసుకొని అండ్ గ్రూప్ అయితే గ్రూప్, కస్టమైజ్ అయితే కస్టమైజేషన్. గ్రూప్ అయితే 6,000 ఉంటుంది. సో మీకు ఢిల్లీలో పిక్ చేసుకొని అక్కడ నుంచి మనాలి వచ్చి మనాలి హోటల్లో చెక్ ఇన్ చేసి డే 1 మీకు జోగిని వాటర్ ఫాల్స్, వశిష్ట, హిడంబి దేవి టెంపుల్, మాల్ రోడ్. డే 2 వచ్చేసి మీకు సోలాంగ్ వ్యాలీ, అటల్ టనల్, సిసు. అండ్ అక్కడ నుంచి మళ్ళా బ్యాక్ వచ్చేసి మనాలిలో ఓవర్ నైట్ అక్కడనే స్టే చేసి అండ్ మళ్ళీ చెక్అవుట్ చేసి మార్నింగ్ డే 3 కసోల్ పోతాం. రివర్ సైడ్ క్యాంపింగ్ అయినా హోటల్ అయినా అక్కడ ఉంటుంది మీకు అకామిడేషన్. నైట్ బోన్ ఫైర్ ఉంటుంది. అక్కడ మీకు కవర్ అయ్యే ప్లేసెస్ ఏంటంటే మణికర్ణ అని ఒకటి ఉంటుంది, అది ఒకటి కవర్ అయిపోతుంది అనమాట. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు కసోల్ టు ఢిల్లీ అనమాట. ఇది 6,000 ప్యాకేజ్. సో దీంట్లో మీకు డిన్నర్ ఇంక్లూడ్ అవుతుంది, బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అవుతుంది, ఓన్లీ లంచ్ మీరు కొనుక్కోవాలంతే. అండ్ హిమాచల్ ప్రదేశ్లో మనాలి, కసోల్ ఇవన్నీ కాకుండా ఇంకా చాలా ప్యాకేజెస్ ఉన్నాయి. అండ్ ట్రెక్కింగ్స్, ఎవరైతే ట్రెక్కింగ్ ఎక్కువ ఇష్టపడతారో చాలా ట్రెక్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి మన దగ్గర. ఇఫ్ యూ నేమ్ ఇట్ యూ కెన్ గెట్ ఇట్ అన్నట్టు. హమ్టా పాస్, కేదార్కాంత ఇంకా చాలా ఉన్నాయి. దీని ప్రైజింగ్ వచ్చేసి కేదార్కాంత ప్రైజింగ్ వచ్చేసి 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంక్లూడింగ్ అసలు మీరు ఏం తెచ్చుకునే అవసరం లేదు. మామూలుగా ట్రెక్కింగ్కి ఏమేమి కావాలనో అన్నీ ఉంటాయి అనమాట. మీకు డిస్క్రిప్షన్లో ప్రతి డీటెయిల్గా అప్లోడ్ చేస్తా, ఇంక్లూడింగ్ ప్రైస్. అండ్ అది డెహ్రాడూన్ టు డెహ్రాడూన్ అనమాట కేదార్కాంత. అండ్ హమ్టా పాస్ మనాలి టు మనాలి, సో దాని ప్రైజింగ్ వచ్చేసి 5,000, ఇంక్లూడింగ్ మీరు ఏం తెచ్చుకునే అవసరం లేదు. ఖాళీ సీదా రావాలి పోవాలి అంతే. మీరు ఢిల్లీ నుంచి పెట్టుకుంటాను కూడా అక్కడి నుంచి మనం చేసుకోవచ్చు, బట్ అది మళ్ళీ డిఫరెంట్ ప్రైస్ అవుతుంది అనమాట. డెహ్రాడూన్ వరకు వస్తే అక్కడ నుంచి సేమ్ నేను చెప్పిన ప్రైస్లో 5,000 అయిపోతుంది. అండ్ మీకు బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ ఎవ్రీథింగ్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ ప్యాకేజ్. ఎందుకంటే మనకు ట్రెక్కింగ్ చేసేటప్పుడు హోటళ్ళు అవి ఏమి ఉంటాయి కాబట్టి అన్నీ మనమే ప్రొవైడ్ చేస్తాం. సో ఇంకా ఎప్పుడైతే 31st డిసెంబర్ కాబట్టి మాల్ రోడ్ పోయి అక్కడ చిల్ అవుదాం అనుకుంటున్నాం. సో సీ యూ దేర్. దూరం ఉన్నాయి ఫోటోకి క్యాప్చర్ చేయడం. ఇంకా డే 1 రోజు నా హోటల్ వెకేట్ చేసి డే 2 ఉండాల్సిన హోటల్కి వచ్చేసాం అనమాట. చూపెడతా హోటల్ ఎట్లుందో చూడండి. సో ఇది 2 ప్యాక్స్ ఇక్కడ, 2 ప్యాక్స్ అలా ఉండొచ్చు. 4 మెంబర్స్కి కంఫర్టబుల్ ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడే చెక్ ఇన్ చేసాం కాబట్టి క్లీన్ చేసిండు, కొంచెం వెట్ ఉంది ఫ్లోర్. ఇది వాష్రూమ్. అండ్ ఈ లొకేషన్కే మనం బుక్ చేసేది మ్యాక్సిమం. ఇంకా స్నోఫాల్ స్టార్ట్ కాలే కాబట్టి ఇట్లుంది వ్యూ. స్నోఫాల్ స్టార్ట్ అయితే మౌంటైన్ మీద మొత్తం స్నో ఉంటుంది. అండ్ ఇంకా రూమ్ నుంచి హిడింబాదేవి టెంపుల్కి పోతున్నాం. టెంపుల్ కింద ఉంటే రూమ్ కింద ఉంటే టెంపుల్ మీద ఉంటుంది అనమాట. వాకబుల్ డిస్టెన్సే, కాకపోతే కొండ మీద ఉంటుంది. ఇక్కడ కూడా పార్కింగ్ ఎట్లా పెట్టిండో అని స్కిల్ డ్రైవర్. ఇంకా హిడింబాదేవి టెంపుల్ తర్వాత అక్కడ నుంచి యాక్టివిటీస్ చేయడానికి పోతున్నాం. ఏది హాట్ ఎయిర్ బెలూన్, పారాగ్లైడింగ్. వీళ్ళిద్దరు పారాగ్లైడింగ్ చేస్తారు, నేను హాట్ ఎయిర్ బెలూన్ ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తాను అంతే. పారాగ్లైడింగా పారాగ్లైడింగా లేటెస్ట్ ఉండేది తెలుసా? నిన్ననే ఒకళ్ళు
పారాగ్లైడింగ్ చేస్తూ నిన్ననే ఒకళ్ళు టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ చూసినా డెస్టినీయా అంతేనా నీకు చేస్తావా నువ్వు కూడా చేస్తావా పారాగ్లైడింగ్ పైలట్స్ వచ్చిర్రు బ్యాక్లో వాళ్ళ సామాన్ పెట్టుకుంటారు ఇలా గజ్జు గజ్జుమంటుంది ఇక మీకే రోడ్ అయితే మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది అడ్వెంచరస్ ఉంది అండ్ ఆల్మోస్ట్ 8,000 ఫీట్స్ మించి వీళ్ళు పారాగ్లైడింగ్ అయిపోతారు సో చూడండి ఎట్లుందో మొత్తం ఆఫ్ రోడింగే ఉంది అండ్ అదొకటే కాకుండా అడ్వెంచరస్ కూడా ఉంది ఈ జర్నీ టైం కూడా ఈ మౌంటైన్ మీద అండ్ ఆల్మోస్ట్ 8,000 ఫీట్ మించి వీళ్ళు పారాగ్లైడింగ్ అయిపోతారు ఆల్ ద బెస్ట్ చెప్దాం ఎందుకంటే తిరిగి వస్తారో లేదో డౌటే నాకు ఉంటే కలుద్దాం ఫ్రెండ్స్ లేకపోతే లేదు ఫ్రెండ్స్ ఇగో మొత్తానికి అయితే వీళ్ళకు గోప్రో ఇచ్చింది అనమాట ఇండివిజువల్ వేసుకోవడానికి దానికి సపరేట్ 500 అన్నాడు पैराग्लाइडिंग में 3,500 मेरा लाइफ आपके हाथ में है ఓకే టోటలీ సేఫ్ డోంట్ వరీ అమ్మాయిలు చేస్తారు నేను చేస్తలేను ఎందుకన్నా కానీ అండ్ నాకు ఇది ఓన్గా ఇప్పుడు వీళ్ళకు పైలట్ ఉంటారు కదా పైలట్ కాకుండా నా ఓన్గా చేద్దామని ట్రైనింగ్ బిర్బిలింగ్ ఉంటుంది కదా అక్కడ ట్రైనింగ్ తీసుకొని చేద్దామనే థాట్ మీద ఉన్నా అందుకే చేస్తలేను నేను పారాగ్లైడింగ్ అయిపోయాక హాట్ ఎయిర్ బ్యాలెన్స్ పోదాం అనుకున్నాను కానీ అప్పటికే చీకటి పడదనమాట ఇంకా చీకట్లో చూపెట్టిన బాగుందని చెప్పేసి డైరెక్ట్ హోటల్కి వచ్చేసాం అండ్ నిన్న దాని కాస్ట్ పారాగ్లైడింగ్ కాస్ట్ వచ్చేసి 3,500లో మీకు పారాగ్లైడింగ్ ఓన్లీ ఇంక్లూడెడ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే 4,000 అండ్ జిగ్జాగ్ అండ్ 360 అంటే 4,500 అట నిన్న ఇద్దరు పోతే దాంట్లో ఒక వీడియో రాలే మనిషి అంటే తిరగదు వచ్చింది సో దానికి మనీ రీఫండ్ చేసి ఏమన్నాడంటే మామూలుగా మీరు ఎప్పుడు వచ్చినా మీకు ఫ్రీ చేస్తాం రేపు వచ్చినా ఫ్రీ చేస్తాం ఇంక్లూడింగ్ ఫోటోగ్రఫీ అని అన్నాడు అనమాట వీడియో రాలేదు కాబట్టి వాడు కూడా కొంచెం ఫీల్ అయ్యాడు ఈ వీడియో అయితే ఇక్కడికి ఏం చేస్తున్నాం నేను వీడియో అప్లోడ్ చేసే టైంకి మనలో స్నోఫాల్ పడుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్యాకేజ్ లెక్క గ్రూప్లో రావాలంటే ప్యాకేజ్లో నేను స్టేట్ ట్రావెల్స్ నుంచి రండి మీకు బెస్ట్ ప్రైస్ ఇస్తా మీరు కంపేర్ కూడా చేసుకోవచ్చు సో వీడియో అయితే ఇక్కడికి ఏం చేస్తున్నాం అండ్